హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయ్యిగోండి బంగాళదుంపలు తీసుకోవాలండి. పెద్ద పెద్ద దుంపలు 5, 6 దుంపల పైనే తీసుకోవాలండి. మా మేనగోళ్ళు ఎప్పటి నుంచో "నువ్వు బంగాళదుంప చిప్స్ చేస్తావుగా అత్త, నువ్వు చాలా బాగా చేస్తావు చెయ్యి" అందండి. అవన్నీ కట్ చేసుకున్నానండి. శుభ్రంగా నీట్గా కట్ చేసి తొక్కలకూడదండి. తొక్కలకుండా అవన్నీ కట్ చేసానండి. అవన్నీ కూడా చాలా బాగుంటాయండి చిప్స్. ఆ పిల్ల స్నాక్స్ లాగా తింటే మనం పప్పు వండుకున్న పప్పులో నంచుకుంటాకి బాగుంటుందండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, ఆదరించండి. కారం కొంచెం లైట్గా వేసుకోవాలండి. అవి వేపేసేసేసి చక్కగా దోరగా నూనెలో వేయించి తీసి అయ్యిగోండి అవి ముక్కలు కట్ చేసినవి నీళ్ళలో వేసి కడగాలండి. ఫస్ట్ అవన్నీ ముక్కలు కట్ చేసి నీళ్ళలో వేసి కడిగి అవన్నీ కూడా స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారు. మనం పప్పు వండుకున్నా కూడా చాలా ఇష్టంగా తినొచ్చండి. పప్పులో కూడా తినొచ్చండి. అయ్యిగోండి కట్ చేసి అవి కడగాలండి. ముందు దుంపలు కడిగేసి మళ్ళీ ముక్కలు కడిగి కోసినవి అవన్నీ కడగాలండి. అవి స్నాక్స్ లాగా చాలా టేస్ట్ ఉంటుందండి. అయ్యిగోండి శుభ్రంగా కడిగేసానండి. అవన్నీ కూడా చాలా బాగుంటుందండి. మీరు పిల్లలకి ఇష్టంగా స్కూల్ నుంచి వచ్చేపాటికి తింటాకేం లేకపోతే అవి బంగాళదుంపలు కోసి చక్కగా అవి స్నాక్స్లాగా పెట్టొచ్చండి. మనం కొనాలంటే ఇంత ప్యాకెట్ చాలా రేట్ చెప్తారండి. అవి మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ ఉండవు కదండి. మన ఇంట్లో చేసుకున్నవి అయ్యిగోండి నేను 10 దుంపలు తీసుకున్నానండి. మేనగోళ్ళు ఒకతే కాదు కదండి, అందరం తింటాం కదా. ఒకళ్ళే తింటారు కాదు కదా, అందరం తింటాము. అది పెద్ద ఫ్యామిలీ కదండి మా అమ్మ వాళ్ళది. అక్కడికి వెళ్ళాను. చాలా నువ్వు బాగా చేస్తావు అందండి. చేస్తున్నానండి. అయ్యిగోండి ముక్కలు మనం తగ్గినంతగా కోసుకోవాలండి. ముందు కట్ చేయాలండి. దుంపలు కడిగి ముందు పక్కన పెట్టుకుని అవి కట్ చేసి మళ్ళీ వేరే నీళ్ళలో కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. అవి నూనెలో వేయించుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎలా చేస్తారో ఏంటో దాని ప్రాసెస్ మొత్తం. నూనె మసా కాగాలండి. కాగాక ఈ దుంపలు మొత్తం కూడా అవి వేపేసాలండి. అదిగోండి నూనె ఏమన్నా ఉంటే అంటకుండా పేపర్ వేస్తున్నాను చూడండి. నేను ఆ పేపర్కి నూనె ఉంటే ఏమన్నా లాగేసుకుంటుందండి. పేపర్ వేయాలి ముందు. పేపర్ వేసాను చూడండి. మొత్తం వేయించుతున్నాను. అవన్నీ వేయించాక కొంచెం బాగా దోరగా రావాలండి. మనం కొన్నవి అంత టేస్ట్ ఉండవండి. మసాలాలు అవి బాగా ఎక్కువ ఉంటాయి. మనం ఇంట్లో చేసుకున్నవి న్యాచురల్గా ఉంటాయండి. మంచిదండి. మా మేనగోళ్ళకి చాలా ఇష్టం. నువ్వు బాగా చేస్తావని అందండి. చెయ్యమంది. నేను స్కూల్ నుంచి వచ్చేపాటికి స్నాక్స్ నాకు చెయ్యాలి అత్త అందండి ఈరోజు. అంటే అదిగోండి అవన్నీ కూడా చక్కగా ఎర్రగా వేయించుతున్నానండి. అవన్నీ వేగాలండి. 10 దుంపలు పైనే పెద్ద ఒకటి అర కేజీకి తక్కువ ఉంటుందండి. పావు కేజీకి ఎక్కువ దుంప అంత పెద్దవి తెచ్చారండి మా అమ్మోళ్ళు. అదిగోండి చూడు ఎలా ఎర్రగా ఎగుతున్నాయి చూడండి. చాలా నిదానంగా వేయించాలండి. బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. తింటుంటే చక్క కరకరలాడుతూ ఉంటుంది. మెత్తగా బాగుంటుందండి. అదిగోండి ఎలా వేగినాయో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలండి వాటిని. అవి వేయించాక చక్కగా నీట్గా కొంచెం కారం కానీ కొంచెం వేసుకోవాలంటే మనం ఇంట్లో చేసుకున్న మసాలా పొడివే కండి. అమ్మోళ్ళైనా మేమని ఇంట్లో చేసుకుంటాం మసాలా పొడి. కొంచెం వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మన కొన్నాటికి వీటికి చాలా తేడా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఏమి లేవనుకుంటే ఇలా చేసి పెట్టవచ్చండి. ఈజీగా అయిపోద్ది. పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టవచ్చు. పప్పు వండిన రోజు కూడా ఇంట్లో ఏమైనా గుడ్లు అవి లేకపోతే ఆమ్లెట్కి ఈ దుంపలు ఉంటే ఇలా చేసుకుని తినవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోలు చూడండి. నాకు కొంచెం బాగాలేదు, హెల్త్ పూర్వకంగా తలలో ప్రాబ్లం అని చెప్పాను కదండి. చర్చిలకు తీద్దాం అనుకున్నాం. చాలా దూరం వెళ్ళాలి కదండి. ప్రయాణం చేయాలి కదా, వెళ్ళకూడదని చెప్పారు దూరం డాక్టర్ గారు. తర్వాత వెళ్తానండి. వంటలు కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు వంటలు కానీ ఇంకా ప్రతి ఒక్కటి కూడా మీకు పెడతాము చూడండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వంటలుగా పుణ్యక్షేత్రాలు నాకు తగ్గాక పెడతానండి. మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయాలండి. అదిగోండి చూడండి ఎలా వేగిపోయినాయి. బాగా వేగిపోయినాయండి. మంచిగా వేగిపోయినాయి. బ్రౌన్ కలర్ వచ్చేసేసినాయి చూడండి. ఒక ప్లేట్ నిండిపోయింది. ఇంకో ప్లేట్లో తీస్తున్నాం. ఇందాక నూనె అయిపోయిందండి. ఇంకో ప్లేటు నూనె కూడా పెద్దగా లాగదండి. వీటికి పెద్దగా అస్సలు నూనె కూడా పెద్దగా బీర్చుకోదు. చక్కగా ఏగిన మట్టుకు ఎగుద్దండి. నూనె కూడా ఆదాయంగా ఉంటుంది. అంత ఏం లాగదండి. టేస్ట్ మట్టుకి అద్భుతంగా ఉంటుందండి. మీరు ప్రతి ఒక్కళ్ళు ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ మొత్తం మీకు చెప్పే కదండి. చేయాలనుకున్న వాళ్ళు పిల్లలకు చేసి పెట్టండి, ఆదరించండి, సపోర్ట్ చేయండి. అదిగోండి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. కొంచెమే
కొంచెం లైట్‌గా కారం వేసుకోవాలండి. అదిగోండి కారం లైట్‌గా కొంచెం కారం వేసుకోవాలండి. బావుంటది. మనకి కొన్న ఈట్లికైతే మసాలాలు ఎక్కువ పోసేత్తారు. మనం అలా పోయం గదండీ. మనం టేస్ట్ ఎలా ఉందో మనం ఇంట్లో నేచురల్‌గా చేసుకుంటాం. చాలా టేస్ట్‌గా బావుంటదండి. మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి గొప్ప వీడియోలు పెడతానండి. ఇంకా సా ఇంకా మీకు మంచి వంటలు పెడతానండి. మీరన్నీ లాంగ్ వీడియోలు ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఆదరించండి. లాంగ్ వీడియోలు ఎళ్ళట్లేదండి. ఎప్పుడో మౌంటేషన్ అవ్వాలి. అదిగో మౌంటేషన్ అవ్వలేదండి. అదిగోండి మషాలా పొడుము ఇంట్లో కొట్టుకున్నదేనండి. అది రోట్లో కొట్టిన మషాలా పొడుము అదిగోండి. కొంచెం ఏస్తున్నానండి. ఎక్కువ కూడా కాదు. అందరూ తింటారు గదా! అమ్మ, నాన్న అందరూ తింటారు గదా! తగినంత ఏస్తున్నానండి. ఎక్కువ కూడా ఇట్లా మషాలా. ఆళ్ళకి తినకూడదు గదా! పెద్దవాళ్ళు గదా! కొంచెమే ఏసాను. అదైనా ఇంట్లో కొట్టినదే మషాలా. చాలా బావుంటదండి. అద్భుతంగా ఉంటదండి. టేస్ట్ మటికి చాలా బావుంటదండి. నోరూరిపోతుంది. అదిగోండి ఆళ్ళు బాగా చేస్తావని చేయమన్నారండి. మా మేనకోడలొచ్చే టైం అయిందండి. ఇక ఆవిడ సంతోషమే సంతోషం. ఇన్ని రోజులు మట్టు చెప్తుంది. "అత్త నువ్వు చెయ్యాలి నువ్వు. నేను తినాలి" అని అందండి.